హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. ఇవాళ మన వీడియో ఏంటంటే సప్త శనివారాల వ్రతం స్టార్ట్ చేశాం కదా, అందులో సెకండ్ వీక్ అన్నమాట. నేను బియ్యం ఆల్రెడీ నైట్ నానబెట్టినవి ఆరబెట్టాను ఎందుకంటే పిండి ప్రమిదలు చేసుకోవడం కోసం. ఇంకా ఊడవడం ముగ్గేయడం అదంతా కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి స్నానం అవన్నీ కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత ప్రసాదం చేస్తామని ఇక్కడ స్టవ్కి బొట్లు పెడుతున్నాను. అండ్ లాస్ట్ వీక్ పాయసం చేశాను ప్రసాదంగా. ఈ వీక్ వచ్చేసి నాటు రవ్వ ఉంటుంది కదా, లాప్సీ, అది చేస్తున్నాను. అది కూడా చాలా సింపుల్గా, అది కూడా కొంచెమే ఎందుకు అని అంటే, మనం ప్రసాదం చేసి దేవుడి దగ్గర పెడతాం కదా, ఇంకా అది పెట్టిన వెంటనే తీయకూడదు కదా అనేసి ఇంకా చేసిన ఎక్స్ట్రా ఏదైతే ఉంటుందో ఫుడ్, ఆ ప్రసాదం అనేది పెట్టిస్తే అది కంప్లీట్గా తినేస్తుండ్రు. ఇక్కడ దేవుడి దగ్గర ఉండింది మిగిలిపోతుంది కదా, సో అలా అవ్వకూడదు. దేవుడి దగ్గర పెట్టింది ఈవినింగ్ అయినా సరే తీసుకొని షేర్ చేసుకొని తిందాం అనేసి తక్కువ క్వాంటిటీలో చేస్తున్నాను. ఇక్కడ పాపకు ఫస్ట్ పాలు వేడి చేస్తున్నాను, తను ఏడుస్తుందని. సో తనకు పాలు వేడి చేసిన తర్వాత ప్రసాదం స్టార్ట్ చేద్దామని. అండ్ ప్రసాదంగా మన పెసరపప్పు కూడా నానబెట్టి అందులో చిన్న బెల్లం ముక్క పెట్టి కూడా పెడుతున్నాను. లాస్ట్ వీక్ చూపించలేదు, ఈ వీక్ చూపిస్తున్నాను అన్నమాట. ఇక్కడ వచ్చేసి నాటు రవ్వ జస్ట్ ఒక చిన్న బౌల్లో తీసుకుంటున్నాను. సో నాటు రవ్వకి ఒక బౌల్ నిండా కూడా తీసుకోవట్లేదు నేను, కాకపోతే కొంచెం ఎక్స్ట్రా వాటర్ తీసుకుంటున్నాను. ఎందుకు అని అంటే అది కొంచెం మెత్తగా అవడం కోసం, దగ్గరికి ఇట్లా మనం ఉప్మా చేసుకున్నట్టుగా పొడి పొడిగా కాకుండా కొంచెం ముద్దగా, మన కొంచెం పాయసం గట్టి చేస్తే ఎట్లా అవుతుందో అట్లా అవ్వాలనే ఒపీనియన్తో అన్నమాట. సో 2 బౌల్స్కి ఇంకొక హాఫ్ బౌల్ ఇంకా ఎక్కువ యాడ్ చేసుకున్నాను నేను వాటర్. నెక్స్ట్ వచ్చేసి 1 బౌల్ కన్నా ఇంకా కొంచెం తక్కువే, అంటే మన నాటు రవ్వ ఎంతైతే తీసుకుంటున్నామో అంతే క్వాంటిటీలో షుగర్ తీసుకున్నాను. నేను ఇందులో ఇలాచి అలాంటి ఫ్లేవర్స్ ఏమి యాడ్ చేయలేదు. పల్లీలు కొంచెం అదే మన వేయించి దాన్ని పొట్టు తీసేసి డైరెక్ట్ బాయిలింగ్ స్టార్ట్ అవ్వగానే అందులో వేసాను అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి నాటు రవ్వ వేసుకొని కొంచెం కలిపి మూత పెట్టేసి, మనం గ్యాస్ వచ్చేసి మన మంట వచ్చేసి సిమ్లో పెట్టుకుంటే అదంతా ఉడుకుతుంది కదా, సో దగ్గరికి అయిపోతుంది. ఆ బాయిలింగ్ అనేది ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో అది ఈజీగా దగ్గరికి అయిపోతుంది. మనకి ఎక్కువ టైం టేకింగ్ ప్రాసెస్ కాదు. కాకపోతే ఏంటి అంటే క్వాంటిటీ మీద డిపెండ్ ఉంటుంది ఎంత టైం తీసుకుంటుంది అని. నేను తక్కువ క్వాంటిటీ తీసుకున్నాను కాబట్టి నాకు తొందరగా అయిపోయింది అన్నమాట. మనకి ఈ వీక్ కూడా తులసి చెట్టు, అంటే తులసి ఆకులు, తులసి దళాలు దేవుడికి సమర్పించడం కోసం దొరకలేదు. లాస్ట్ వీక్ చూపించినట్టే అదే చెట్టు నుంచి చిన్న ముక్క తీసి వేశాను. నెక్స్ట్ వీక్ కంపల్సరీ ఖచ్చితంగా తులసి దళాల కోసం నేను ట్రై చేస్తాను. ఒక్క వీక్ అయినా వేయాలి అనేది నాకు కోరికగా అయిపోయిందన్నమాట. ఇక్కడ వచ్చేసి నేను నెయ్యి ఒక 1 స్పూన్ అంత వరకు యాడ్ చేసి ఇంకా గ్యాస్ ఆఫ్ చేసేసి మూత పెట్టి పక్కన పెట్టాను. ఇక్కడ షుగర్ ఎందుకు తీసుకున్నానంటే బెల్లం చాలా తక్కువ ఉంది. నేను పిండి ప్రమిదలకు ప్లస్ మళ్ళీ పానకంకి యూజ్ చేయాలి కాబట్టి తక్కువ తీసుకున్నాను అనమాట. ఇక్కడ బెల్లం ఆల్రెడీ మనం కొంచెం బెల్లంలో వాటర్ పోసి పక్కన పెట్టేసి, ఏవైతే బియ్యం నానబెట్టుకొని ఆరబెట్టుకున్నామో వాటిని మిక్సీ బట్టి అందులోనే కొంచెం బెల్లం, ఇంకా కొంచెం పాలు వచ్చేసి టీ గ్లాస్ కన్నా కొంచెం తక్కువ, సగం కన్నా తక్కువనే పడతాయి. ఎందుకంటే ఆల్రెడీ అది పచ్చి పిండి కాబట్టి. కొందరు ఏంటి అని అంటే పొడి బియ్యం పిండి ఉంటుంది కదా, పొడి బియ్యం పిండిలోనే కొంచెం బెల్లం, అరటిపండు వేసి అందులో పాలు పోసి చేస్తారు. నేను ఎప్పుడు కూడా అలా చేయలేదు. బియ్యం నానబెట్టి తర్వాత మార్నింగ్ ఆరబెట్టి దాన్ని మిక్సీ బట్టి చేస్తానన్నమాట ప్రమిదలు. సో నాకు అదే అలవాటు కాబట్టి అలానే చేస్తున్నాను. అలవాటు మీన్స్ ఇంతకుముందు నేను సప్త శనివారాల వ్రతం చేయలేదు, ఇదే ఫస్ట్ టైం. కాకపోతే ఏంటి అంటే ప్రతి శ్రావణంలో మాత్రం పిండి దీపాలు పెట్టడం అలవాటు అన్నమాట. ఒక్క వీక్ అయినా 5 సాటర్డేస్ వచ్చినా 4 సాటర్డేస్ వచ్చినా ఒక సాటర్డే పెడతాను. ఇక్కడ నేను దీపాలన్నీ ప్రమిదలన్నీ పిండి ప్రమిదలన్నీ చేసుకున్న తర్వాత గంధం కుంకుమతో అవన్నీ మంచిగా బొట్లు పెట్టేసుకున్నాను. నెక్స్ట్ మనం ఏవైతే దేవుడి దగ్గర దీపాలు వెలిగిస్తామో వాటన్నిటి కూడా పెట్టేసుకున్నాను అన్నమాట. నెక్స్ట్ ఇప్పుడు పప్పు నానబెట్టాం కదా, అది తీసి ఇంకొక వేరే సపరేట్ చిన్న ప్లేట్లో పెట్టి అందులో బెల్లం పెట్టి దేవుడి దగ్గర పెడదామని ప్రిపేర్ చేస్తున్నాను. మనకు పెసరపప్పు కాకుండా శనగలు కూడా పెట్టొచ్చు అనుకుంటా. నేను నెక్స్ట్ వీక్ అంటే తెలుసుకున్న తర్వాత నెక్స్ట్ వీక్ చేంజ్ చేస్తాను.
సో ఇక్కడ బెల్లం కూడా పెట్టేసి మనకి ఇది వస్త్రం అంటారు కదా, ఇది నాకు ఈ వీకే అవైలబుల్ ఉంది. సో ఇదే తీసుకున్నాను. నాకు తులసి దళాలు అవైలబుల్ లేవు కాబట్టి సేమ్ అదే చెట్టు నుండి కొంచెం తీసుకొని మన బెల్లం పానకం ఉంటుంది కదా, అందులో యాడ్ చేశాను అన్నమాట. సేమ్ లాస్ట్ వీక్ లాగానే. ఇక్కడ ఫ్రూట్స్ వచ్చేసి ఎవ్రీ వీక్ సపరేట్గా పెట్టుకుందాం, లాస్ట్ వీక్ అన్నీ కలిపి పెడదామని చెప్పాను కదా. ప్రసాదాలు కూడా అలాగే అన్నమాట. సో ఒక్కొక్కటే పెడుతున్నాను. ఇక్కడ గ్రేప్స్ వచ్చేసి 7 అంటే మరి 7 తక్కువైపోతున్నాయి అనిపించి 7 7s అట్లా పెట్టాను అన్నమాట. ఓకే, 49 ఏమో పెట్టాను. 49 పెట్టాను. ఇంకా నెక్స్ట్ ఇంకా దీపాలన్నీ వెలిగించుకున్న తర్వాత మన స్వామి మనకి ఇలాగ అనిపిస్తున్నాడు, చాలా నిండుగా. నాకు ఇంకా తులసి దళాలు తక్కువైపోయిన లోటు అయితే కనిపిస్తుంది. ఈ 7 వీక్స్లో ఒక్క వీక్ అయినా సరే నేను కంపల్సరీ తులసి దళాల మాల వేయాలి అని డిసైడ్ అయిపోయాను అన్నమాట. సో వేస్తాను ఖచ్చితంగా. అంటే వేరే వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి కొంచెం తీసుకొచ్చైనా సరే ఖచ్చితంగా వేయడం అయితే పక్కా. ఇక్కడికి కొత్తగా వచ్చాం కాబట్టి ఇంకెవరిని అడగడానికి అంటే భయం అని కాదు కానీ అడగలేకపోతాం కదా, సో అడగట్లేదు. నెక్స్ట్ వీక్ ట్రై చేస్తాను. ఇక మా పాప అయితే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఓకే వెళ్తుంది, జేజా జేజా అని మొక్కుతూ ఉంది. ఇంకా అప్కమింగ్ వీడియోస్లో కూడా పాపవి ప్లస్ దేవుడివి అంటే నేను ఏం చేస్తున్నాను అవన్నీ వ్లాగ్స్ కూడా వస్తూనే ఉంటాయి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.